ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక కొమ్మపై 2 పక్షులు వాటి పిల్లలతో ఎంతో హాయిగా సంతోషంగా ఉండేవి. ఒకరోజు నాన్న పక్షి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. గూట్లో తల్లి పక్షి మరియు 2 పిల్లలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 2 పిల్లల్లో ఒక పక్షి పిల్లకు పాయసం తినాలనిపించింది. అప్పుడు వాళ్ళమ్మను, అమ్మా నాకు పాయసం తినాలని కోరికగా ఉంది, నా కోసం పాయసం చేసి పెట్టవు అని అడిగింది. అప్పుడు తల్లి పక్షి ఇంకోసారి ఎప్పుడైనా చేసి పెడతాలే అన్నది. ప్లీజ్ అమ్మా, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెట్టమ్మా ప్లీజ్ అమ్మా అని ఆ పక్షి పిల్ల మళ్ళీ అడుగుతుంది. నాన్న వచ్చాక కావలసిన సరుకులన్నీ తెప్పించి నీకు పాయసం చేసి పెడతాను అంది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పక్షి పిల్ల ఊరుకోకుండా ప్లీజ్ అమ్మా, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుందమ్మా అని జాలిగా అడిగింది. ఆ పక్షి పిల్ల అలా బ్రతిమాలడంతో తల్లి పక్షి, అయితే కావాల్సిన సరుకులను నేను షాప్కి వెళ్ళి తీసుకొస్తాను, అప్పటిదాకా మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి అని చెప్పి ఆ తల్లి పక్షి పాయసం చేయడానికి కావలసిన సరుకులు తీసుకురావడానికి సంచితో వెళ్తుంది. ఆ తల్లి పక్షి కాసేపటి తర్వాత కావలసిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి వంట మొదలు పెడుతుంది. తల్లి పక్షి పాయసం వండుతూ ఉండగానే 2 పక్షి పిల్లలు ప్లేట్లను చేతిలో పట్టుకొని పాయసం తినడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. అమ్మా, అయ్యిందా పాయసం? ఇంకా ఎంతసేపు, తొందరగా పెట్టు అంది. కాసేపు ఆగండి, పాయసం తయారవ్వగానే పెట్టేస్తానంది తల్లి పక్షి. పాయసం అవ్వగానే ఆ తల్లి పక్షి వండిన పాయసాన్ని గబగబా ప్లేట్లో పెట్టి ఇచ్చింది. అందులో ఒక పక్షి పిల్ల, అమ్మా నేను పైన ఉన్న కొమ్మ మీదికి వెళ్ళి అక్కడ కూర్చొని తింటాను అంది. అప్పుడు వాళ్ళమ్మ, అమ్మో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చొని తిను అంది. అయినా ఆ పక్షి పిల్ల మాత్రం చెప్పిన మాట వినకుండా ఆ పాయసం ఉన్న ప్లేట్ని తీసుకొని పైన ఉన్న కొమ్మ మీదకి వెళ్ళి అక్కడ కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తినసాగింది. ఇంతలోనే దాని దగ్గరికి ఒక కాకి వచ్చి ఆ పక్షి పిల్లని పొడిచి పాయసం లాక్కోబోయింది. కానీ పక్షి పిల్ల చేతిలో ఉన్న ఆ ప్లేట్ చెట్టు మీద నుండి కిందకు పడి పాయసం అంతా పోయింది. అప్పుడు ఆ కాకి పక్షి పిల్లని చూసి నవ్వసాగింది. ఆ పక్షి పిల్ల ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. తల్లి పక్షి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావా అని అడగగా పక్షి పిల్ల జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు తల్లి పక్షి, నేను ముందే చెప్పానుగా అక్కడికి వెళ్ళకూడదని, నువ్వు చెప్తే వినకుండా వెళ్ళావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని మందరించింది. మళ్ళీ వేరే ప్లేట్ నిండుగా పాయసం పెట్టి దాని చేతికి ఇచ్చింది. ఇంతలో వాళ్ళ నాన్న పక్షి కూడా వచ్చాడు. అప్పుడు ఆనందంగా అందరూ కలిసి పాయసం తిన్నాయి. నీతి: పెద్దల మాట పెరుగన్నం మూట. అంటే అనుభవంతో పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు వింటే ఎటువంటి అనర్థాలు ఎదురవ్వవు అని అర్థం. Subscribe now. Ram Chitra Kathalu.